హలో, వెల్కమ్ టు స్మైల్ విత్ ప్రియా. నా వీడియో చూస్తున్న అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అన్నారు కదా, గుజరాతీ ఢోక్లా అయితే చేసేసాను నేను. ఇది చాలా ఈజీ, మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ తర్వాత ఆయిల్, తర్వాత ఇది వచ్చేసి నిమ్మప్పు అనమాట. ఈ నిమ్మప్పుని కొంచెం ఇలా దంచుకుంటే అది పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ని కూడా అందులో వేసేసి కలుపుకోవాలన్నమాట. బాగా వాటర్ అయితే బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక కప్పు బేసన్ పిండి అయితే ఇందులో వేసి బాగా అయితే కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. దాని తర్వాత ఒక 15 మినిట్స్ అయితే దీన్ని రెస్ట్ అయితే కంపల్సరీ 15 మినిట్స్ రెస్ట్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత ఇది తీసేసుకొని పచ్చిమిరపకాయలు 4, కొంచెం అల్లం ముక్క వేసి దంచుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. దాని తర్వాత ఒక స్పూన్ ఈనో వేసుకోవాలి. ఈనో వేసుకోవడం వల్ల అది తొందరగా పులుస్తుంది అనమాట. చూసారు కదా ఎలా అయితే పులిసిపోతుందో, అది బాగా బబుల్స్ అయితే వచ్చేస్తాయి. దాని తర్వాత దీన్ని ఆవిరిపై పెట్టడానికి దీన్ని అయితే గ్రీసింగ్ అయితే చేసుకోవాలన్నమాట. బౌల్లో ఒక రౌండ్ బౌల్ తీసుకొని గ్రీసింగ్ చేసుకొని ఇది మిశ్రమాన్ని అయితే పోసేసుకొని ఆవిరి కోసం ఇలా స్టాండ్ పెట్టి ఇలా అయితే 10 మినిట్స్ అయితే ఆవిరికి అయితే పెట్టేసుకోవాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా టూత్ పిక్ పెట్టి చూసుకుంటే దానికి ఏం అంటకుండా వస్తుంది అయినట్టు. తర్వాత ఇలా రౌండ్ అయితే కట్ చేసి బౌల్ అయితే ఉల్టా వేయగానే ఈజీగా మనకి రౌండ్ షేప్లో ఉన్న డోక్లా అయితే వస్తుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. దీన్ని ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి, ఇలా స్క్వయర్ పీసెస్ వచ్చేలా. దాని తర్వాత దీని తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆవాలు అయితే వేసి ఆవాలు బాగా చిట్టపెట్టలాడే అంతవరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు బాగా గోలాక కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం ఇంగువ ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని దాని తర్వాత అయితే దీన్ని బాగా వేడైన తర్వాత వాటర్ అయితే పోసి వాటర్లో కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని కలుపుకున్న తర్వాత కాసేపటికి ఇది బాయిల్ అవుతుందన్నమాట. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అది కిందకి దించేసి ఏదైతే మనం డోక్లా అయితే కట్ చేసి పెట్టుకున్నామో దానిపైన ఇలా ఈవెన్లీ అయితే పోసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా గరిటె తీసుకొని ఈవెన్లీ పోస్తే ఒక 5-10 మినిట్స్లో మొత్తం వాటర్ అయితే పీల్చేసుకుంటుంది. అప్పుడు మన డోక్లా అయితే రెడీ అయిపోతున్నారన్నమాట. ఈ చూస్తున్నారు కదా, ఒక పీస్ అయితే చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. టేస్ట్లో కూడా సూపర్ అంటే సూపర్. మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ డోక్లాని అయితే తప్పకుండా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.